వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ క్రియేటర్స్ ఛానల్. ఈ వీడియోలో మీకు ఒక స్మార్ట్ ఫోన్ లాంచ్ గురించి చెప్పబోతున్నాను. సో ఇప్పుడు చెప్పే స్మార్ట్ ఫోన్ ఏంటంటే ఎల్జీ బ్రాండ్కి సంబంధించింది. దీని పేరు ఎల్జీ G6. ఈ ఫోన్ నిన్న లాంచ్ అయింది ఇండియాలో. సో సేల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి ఈ రోజు నుంచి, అంటే ఏప్రిల్ 25th నుంచి ఎల్జీ వెబ్సైట్లో, అదేవిధంగా అమెజాన్లో కూడా స్టార్ట్ అయ్యాయి. అయితే అమెజాన్లో ఒక మంచి ఆఫర్ ఉంది. 10,000 రూపీస్ వరకు మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది ఒకవేళ మీరు ప్రైమ్ మెంబర్ అవుతే. సో ప్రైమ్ మెంబర్స్కి మాత్రమే ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది. సో దీని యొక్క ప్రైస్ వచ్చేసి 51,999 రూపీస్గా ఉంది. సో ఇది చాలా రోజుల క్రితమే ఎండబ్ల్యూసీ ఈవెంట్లో లాంచ్ అయింది. సో ఇప్పుడు అఫీషియల్గా ఇండియాలో లాంచ్ అయిపోయింది. సో దీని డీటెయిల్స్ నుంచి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్లో 5.7 ఇంచ్ క్వాడ్ హెచ్డీ డిస్ప్లే మీకు లభిస్తుంది. సో క్వాడ్ హెచ్డీ రిజల్యూషన్ కాబట్టి స్క్రీన్ పరంగా అయితే చాలా బాగుంటుంది. అదేవిధంగా 2.5D కర్వ్ గ్లాస్ ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొడక్షన్ ఉంది. సో అదేవిధంగా 564 PPI ఉంది ఇందులో. సో పిక్సెల్ పర్ ఇంచెస్ వచ్చేసి. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో మీకు ఆస్పెక్ట్ రేషియో చాలా బాగుంటుంది. 18:9 ఆస్పెక్ట్ రేషియో. సో మామూలు ఫోన్లో వచ్చేసి 16:9 ఉంటుంది. సో ఇందులో ఏంటంటే 18:9 ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మీకు కంప్లీట్లీ స్క్రీన్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. సో వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. సో మీకు నావిగేషన్ కీస్ ఉన్నాయి కింద. సో బ్యాక్ ఎల్ఈడి బటన్స్ అయితే కాదు. సో మీరు దీన్ని మ్యాన్పులేట్ కూడా చేసుకోవచ్చు ఇన్బిల్ట్గా ఉన్న యూఐ ఆప్షన్స్తో. సో అదేవిధంగా ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. కాకపోతే ఈ ప్రైజింగ్కి ఇంకా కొంచెం బెటర్ కెమెరా ఇస్తే బాగుండేదని నా అభిప్రాయం. సో స్టిల్ మనం ఏం చేయలేము ఇంకా. సో ఇది వైడ్ యాంగిల్ కెమెరా. సో అప్ టు 100 degrees వరకు ఉన్న ప్రతి ఫ్రేమ్ను మీరు ఒకేసారి క్యాప్చర్ చేసుకోవచ్చు. సో వైడ్ యాంగిల్ కెమెరా కాబట్టి సో మంచిగా ఉంది. కాకపోతే ఇంకొంచెం మెగాపిక్సెల్స్ పరంగా ఇంక్రీజ్ చేస్తుంటే బాగుండేది అని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ వెనకాల సైడ్. సో వెనకాల సైడ్ మీకు 13 MP డ్యూయల్ కెమెరాస్ ఉంటాయి. సో ఇది కంప్లీట్లీ 4K రికార్డింగ్ మీరు చేయొచ్చు. అదేవిధంగా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. సో అపర్చర్స్ వచ్చేసి f/1.8 ఫస్ట్ది. సో సెకండ్ది వచ్చేసి f/2.4 అపర్చర్తో వస్తుంది. సో మీరు ఒకటి వచ్చేసి స్టాండర్డ్గా ఉంటుంది, అంటే స్టాండర్డ్ లెన్సెస్తో. సో నెక్స్ట్ వచ్చేసి అది వైడ్ యాంగిల్ కెమెరా. సో ఒకటేం స్టాండర్డ్ లెన్సెస్, ఇంకోటి వచ్చేసి వైడ్ యాంగిల్ లెన్సెస్. సో వైడ్ యాంగిల్ లెన్సెస్తో ఉన్న కెమెరా యూస్ చేసుకొని మీరు కంప్లీట్లీ 125 degrees వరకు ఉన్న మొత్తం సీనరీని మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇది దీనికి సంబంధించిన హైలైటింగ్ ఫీచర్. అదేవిధంగా 4K రికార్డింగ్ చేయొచ్చు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ ఉంది. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ ఉంది. సో లేజర్ ఆటో ఫోకస్, ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్, అన్ని ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. సో కంప్లీట్లీ బెస్ట్ కెమెరా అని చెప్పొచ్చు దీనికి సంబంధించి. అదేవిధంగా మీకు డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా HDR10 సపోర్ట్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మీ యొక్క వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది కొత్త టెక్నాలజీ, డాల్బీ వాళ్ళ విజన్ టెక్నాలజీ. సో దీని గురించి నేను ఒక వీడియో చేస్తాను. సో HDR10 అంటే ఏంటి, డాల్బీ విజన్ అంటే ఏంటి, సో వాటి గురించి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కంప్లీట్లీ వాటర్ రెసిస్టెంట్, డస్ట్ రెసిస్టెంట్, అదేవిధంగా షాక్ రెసిస్టెంట్. సో ఈ ప్రైజింగ్లో ఈ విధంగా ఉండడం అనేది చాలా మంచి విషయం సో ఎల్జీకి సంబంధించి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ నెక్స్ట్ మాట్లాడుకుంటే హై క్వాలిటీ డాక్స్ అనేవి ఇందులో లభిస్తాయి. సో క్వాడ్ డాక్స్ అంటే 4 డాక్స్ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే హై క్వాలిటీ రికార్డింగ్ అయితే మీరు చేసుకోవచ్చు. అదేవిధంగా ఆడియో పరంగా కూడా ఇది చాలా బాగుంటుంది. సో డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్స్ అంటాము. సో వీటిని యూజ్ చేయడం వల్ల. సో నెక్స్ట్ మీకు వెనకాల సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఫ్రంట్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంటుంది. అదేవిధంగా కెమెరా ఫ్రేమ్స్ పైన కూడా మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఓవరాల్ ప్రొటెక్షన్ పరంగా అయితే చాలా బాగుంది ఫోన్. సో నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్లీ మెటల్ బాడీది. సో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. వెనకాల డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ ఉంటుంది. సో ఆండ్రాయిడ్ 7.1 నోగట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది ఇంటర్నల్గా. సో అదేవిధంగా ఎల్జీకి సంబంధించిన UI ఉంటుంది. సో ఇంకా మాట్లాడుకుంటే ఇందులో మీకు హెడ్ ఫోన్ జాక్ అయితే రిమూవ్ చేయలేదు. సో ఇది మంచి విషయం. సో హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది. అదేవిధంగా USB Type-C పోర్ట్ ఉంటుంది ఇందులో. సో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది, అది మంచి విషయం. అదేవిధంగా 3300 mAh బ్యాటరీ ఉంది. సో బ్యాటరీ పరంగా కొంచెం డ్రాప్ అయిందని నేను అనుకోవచ్చు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇంకా మంచిగా ఇస్తే బాగుండేది. సో ర్యామ్ గురించి మాట్లాడుకుంటే ఇందులో 4GB ర్యామ్, స్నాప్డ్రాగన్ 821 ప్రాసెసర్ ఉంది. అడ్రీనో 530 GPU. సో ఇది లేటెస్ట్ కాదు, అయినా సరే మంచి ప్రాసెసరే. ఏదైతే మీరు OnePlus 3లో చూసారో, OnePlus 3Tలో చూసారో, గూగుల్ పిక్సెల్ XLలో చూసారో. సో 4GB ర్యామ్ ఉంటుంది. 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. మీరు మైక్రో SD కార్డ్ని యూస్ చేసుకొని 2 TB, సో 2 TB వరకు మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అది మంచి విషయం. కాకపోతే స్నాప్డ్రాగన్ 821 ప్రాసెసర్ కాకుండా 835తో వస్తే ఇంకా బాగుండేది. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో నేను ఆఫర్స్ గురించి చెప్పాను కదా, EA స్పోర్ట్స్కి సంబంధించి కొన్ని ఆఫర్స్ ఉన్నాయి. మీరు అప్ టు 14,000 రూపీస్ వరకు ఉన్న ఇన్-యాప్ పర్చేసెస్ మీకు ఫ్రీగా లభిస్తాయని అక్కడ మెన్షన్ చేశారు ఎల్జీ వెబ్సైట్లో. అదేవిధంగా మీకు చెప్పాను కదా ఆల్రెడీ, ప్రైమ్ మెంబర్స్కి సంబంధించిన
ఆ ఆఫర్ కూడా ఉంది క్యాష్ బ్యాక్. అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్కి కానీ ఎస్బీఐ కార్డ్కి సంబంధించి కొన్ని క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి. సో ఈ విధంగా ఏదైనా ఒక ఆఫర్ మీరు తీసుకోవచ్చు. సో ఓవరాల్గా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే అద్భుతంగా ఉంది. అదేవిధంగా రియర్ కెమెరా సెటప్ అనేది చాలా బాగుంది. ప్రొటెక్షన్ పరంగా కూడా బాగుంది. గొరిల్లా గ్లాస్ది హై క్వాలిటీ డాక్స్ ఉన్నాయి. అదేవిధంగా బిల్డ్ క్వాలిటీ కూడా అద్భుతంగా ఉంది ఫోన్ది. సో కాకపోతే మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే ఇందులో బ్యాటరీ అనేది చాలా తక్కువ ఉంది. అదేవిధంగా ఫ్రంట్ కెమెరా అంత బాగాలేదు ఈ ప్రైస్ సెగ్మెంట్లో. ప్రాసెసర్ కూడా ఓల్డ్ ప్రాసెసర్ అయినా సరే అది మంచి ప్రాసెసరే. సో ప్రైస్ కూడా కొంచెం ఎక్కువైపోయింది. 50,000 వరకే వెళ్ళిపోయింది. సో ఆస్పెక్ట్ రేషియో కూడా మీకు ప్రాబ్లమే ఇక్కడ. ఎందుకంటే మామూలుగా మనం యూట్యూబ్లో వీడియోస్ చూస్తే అది 16:9 ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది. కాకపోతే ఇది 18:9 ఉండడం వల్ల మీకు పక్కన బ్లాక్ కలర్స్ లైన్స్ కనబడతాయి. అది మీకు అన్యాయంగా అనిపించవచ్చు. సో ఓవరాల్గా దీన్ని సపోర్ట్ చేసే వీడియోస్ అయితే కేవలం నెట్ఫ్లిక్స్లో మాత్రమే ఉంటాయి. సో అటువంటివి దాంట్లో మీకు 18:9 ఆస్పెక్ట్ రేషియోతో ఉన్న వీడియోస్ ఉంటాయి. సో దాన్ని మీరు అక్కడైతే చూస్తే మీకు తప్పకుండా వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ గురించి. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని ఈ ఫోన్ పైన. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీ యొక్క సపోర్ట్ అనేది నాకు చాలా చాలా అవసరం ఇటువంటి వీడియోస్ ఇంకా చేయాలంటే. ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే.